బహిరంగముగా గట్టిగా చూడండి, బహిరంగముగా గట్టిగా ఏం చేశాడు? ఖండించుచు వచ్చాడు. ఖండించుచు గట్టిగా. యెహోవా గద్దించు మనుషుడు ధన్యుడు, యెహోవా తెలియపరచు మనుషుడు ధన్యుడు, యెహోవా ప్రేమించు మనుషుడు ధన్యుడు, యెహోవా హత్తుకున్న మనుషుడు ధన్యుడు, యెహోవా మార్గములో నడుచువాడు ధన్యుడు, దీవారాత్మలు ధ్యానించువాడు ధన్యుడు. ఉన్నావా? ఈరోజు ధన్యుల కలిసిలో ఉన్నావా? కొండ మీద ప్రసంగంలో ఎంత మంచి మాటలు అందించాడో చదివావా? చదివిన వాక్యమును నెమరు వేసుకుంటున్నావా? అలాగే బలపరచబడుతున్నావా? ఆలోచన చేయండి. అందుకే ఇక్కడ చక్కగా మరి సిద్ధపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక మరి 16వ అధ్యాయం 3వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, క్రీస్తు యేసునందు నా జంట పని వారైన ప్రిస్కిల్లాకును అపులకును నా వందనములు చెప్పుడి. చూడండి, మళ్ళీ పత్రిక రాస్తున్నాడు. క్రీస్తు యేసునందు నా జంట నన్ను చేర్చుకున్నారు కదా. ఇంకా నాకు తెలియని విషయాలు అనేకమైన విషయాలు నాకు తెలియపరిచారు కదా అకుల ప్రిస్కిల్లా. వాళ్ళకి నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాడు. ఆ ప్రాంతానికి లేఖ రాస్తున్నాడు. ఆ ప్రాంతానికి లేఖ రాస్తున్నాడు. వందనములు చెప్పండి అంటున్నాడు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను దిగించరమ్మా. ఎంత మంచి త్యాగము కదండి. నా ప్రాణము కొరకు వారి ప్రాణం ఇచ్చేదాన్ని కూడా ఏం చేశారు? తెగించారు. ఈరోజు నా తెగింపు ఉందా? సేవకుల కోసం సేవకులు విశ్వాసులు ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవునికి నమ్మకంగా ఉంటే చాలు, దేవునికి బద్దలో ఉంటే చాలు, దేవునికి ఒక లోబడే తత్వంలో ఉంటే చాలు. ఆ వ్యక్తుల గురించి ఈ వ్యక్తి సాక్ష్యం పలుకుతున్నాడు. చేసిన సహాయం పత్రిక రూపంగా తెలియపరుస్తున్నాడు. మనం చేసే పరిచర్య, మనం చేసే సహాయము, మన ఇతరుల పక్షాన ప్రార్థన చేసే విధానం ఏదైనా కూడా మనకి జీతం ఎక్కడ ఉన్నదండి? పరలోకంలో ఉన్నది. జీతం ఎక్కడ ఉన్నది? పరలోకంలో ఉన్నది. ఆ జీతం ప్రకారము మనకి రేపు మంచి మంచి బహుమానాలు ఇస్తారు. మంచి బహుమానాలు ఇస్తారు. అందుకే వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంగమునకు నా వందనములు చేస్తామా. చూడండి, ఇక్కడ ఒకటి మాట గమనిస్తుంది. ఇతర పరిచర్య చేసుకుంటూ వస్తున్నాడు. అకుల ప్రిస్కిల్ల యొక్క ఇంటిలో సంఘం ఉన్నది. ఏమున్నది? సంఘం ఉన్నది. వాళ్ళు కూడా నా వందనములు చెబుతున్నారు. వాళ్ళిద్దరు భార్య భర్తలకే కాదు, అకుల ప్రిస్కిల్లకే కాదు, అకుల ప్రిస్కిల్ల ఉంటున్న ఇంట్లో వాళ్ళందరికీ, ఇప్పుడు నీకే కాదు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, ఇప్పుడు ఈ మందిరముకే కాదు, ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాడు. ఎలా తెలియపరుస్తున్నాడు? ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాడు. అకుల పరిచర్య చూడండి, ప్రిస్కిల్ల పరిచర్య చూడండి, ఆది అపోస్తలుల పరిచర్య చూడండి, గమనించండి. నా వందనములు కదా. కృతజ్ఞుడును పరిచర్య చేశారు, సహాయం చేశారు. ప్రతి విషయంలో బిడ్డలు నాకు వెన్నట్టు ఉన్నారు. సేవ చేస్తున్నారంటే సంఘం మోరల్ సపోర్ట్ కూడా ఉండాలి. ఏముండాలి? మోరల్ సపోర్ట్. ఎప్పుడైతే ఆ సపోర్ట్ ఉంటుందో ఇంకా అనేక మందిని దేవుని యొక్క దగ్గరికి నడిపించేదానికి ఆకర్షపడతారు. వేరే జస్ట్ ఏదైనా మిస్టేక్, ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందే వెంటనే విశ్వాసం ఏం చేయాలి? అలర్ట్ అవ్వాలి. వాళ్ళ వదులు మేమేం చేయాలంటే ముందుకు పరిచయంలో వెళ్తాం కదండి. తీసుకొని వెళ్ళగలిగిన ఆత్మలో నడిపిస్తాం కదండి, ఆత్మలో నడిపిస్తాం. చూడండి, త్వరగా మేము కూడా రావాలనుకుందాం కదా. ఇంటి దగ్గర ఒక చిన్న పాంపిల్ వచ్చినప్పటికీ మరి దాన్ని చంపే ప్రయత్నం కదా, అది మళ్ళీ విషయం. పిల్లలందరూ తిరుగుతాం. శాతాల శోధనలు చూడండి, ఎప్పుడు కూడాను సేవకులు వెనక
ఎప్పుడు అపవాది పడగొట్టాలని కాసుకొని ఉంటుంది, అలాగే విశ్వాసులు ఇంకా బలంగా ప్రార్థించే వ్యక్తుల దగ్గర కూడా అపవాది ఇంకా పంచుకొని ఉంటుంది. ఎందుకంటే విశ్వాసులుగా ఉన్నారు కదా, పడగొట్టాలి. సేవ ముందుకు తీసుకెళ్తున్నారు కదా, పడగొట్టాలి. చిన్న చిన్న వాటిలో విభేదాలు లేపుతుంది, చిన్న చిన్న వాటిలో సమస్యలు లేపుతుంది, చిన్న చిన్న వాటిలో ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది, చిన్న చిన్న వాటిలో ఆర్థిక పరంగా కృంగదీసేస్తుంది. అనేకమైన వాటిలో అపవాది లేకపోతే ఇచ్చేస్తా ఉంటాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే బలంగా, ధైర్యంగా, విశ్వాసముతో, నమ్మకంతో, దృఢమైన దేవుని యొక్క మీద ఆనుకొని ముందుకు వెళ్ళాలి. అలా ప్రయాణం చేస్తాం. హింసకుడు, దూషకుడు, హానికరు అలానే ఉంటే తన జీవితంలో పరంగా బాగుండేదేమో కదా, పౌలు గారు. కానీ అది కాదు. సమస్తమును నేను పెంటతో సమానంగా ఉంచుకున్నాను. ఇది కాదు నా యొక్క వైభవం, ఇది కాదు నా కోపం, ఇది కాదు నా యొక్క అహంకారం, ఇది కాదు నేను దూషకుడిగా ఉండడం. ఇవన్నీ నా కోసం క్రీస్తు మరి నా కోసం శిలువ వేయించుకున్నాను. నేను పొందుకోవాల్సిన మరణ శిక్ష, నేను పొందుకోవాల్సిన విధానం నా కోసం శిలువ యాకుండా నా తండ్రి బలి అయ్యాడు. నా తండ్రి కోసం నేను ఇంకా పూర్తిగా దిగచారాలి. నన్ను నేను నిలబెట్టుకోవాలి, నన్ను నేను సమర్పించుకోవాలి, నన్ను నేను దేవునికి ఒక పాత్రగా వాడబడాలి. నా దేవునికి మహిమ రావాలి, నాకు ఆశీర్వాదం రావాలి, నా దేవుడు ఆనందపరచబడాలి, నాకు బహుమానం కావాలి, ధనాత్మకమైన మంచి దాసులు అనిపించుకోవాలి, నాకు ఒక నిత్య నివాస స్థలంలో స్థానం కావాలి. కోరుకుంటున్నామా స్థానం? కోరుకుంటున్నామని ఇదిగో వందనములు చెప్తున్నారు. అకులాకులు క్రిస్తులాకులు చేసిన పరిచయను బట్టి వందనాలు తెలియపరుస్తున్నాను. లూకాసు వార్త మరి ఈ యొక్క భార్య భర్తల యొక్క అకులా క్రిస్తుల గురించి మనం చూసాం. లూకాసు వార్త 1వ అధ్యాయము మరి ఇంకొక జంట గురించి కూడా మనం చూద్దామండి. 1వ అధ్యాయం 5-6 వచనంలో కూడా మనం చూద్దామండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అభినవ తరగతులలో ఉన్న జకరయ అనే ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుని దేవుని దృష్టికి చాలు. ఎంత మంచి మాట చూడండి. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతిలో ఉన్న జకరియా అని ఒక యాజకుడు ఉన్నాడు. అతని భార్య అహరోను కుమార్తె. ఈమె కూడా జకరియా భార్యగా ఉన్న వ్యక్తి మరి అహరోను యొక్క కుమార్తె. అహరోను ఒక యాజకుడా కాదా? యాజకుడిలో నుంచి వచ్చిన మరి ఒక యాజకుడికి భార్య అయినారు. ఒక యాజకుడికి భార్య. మన దేవుడు యాజకుడా కాదా? చెప్పండమ్మా, యాజకుడా కాదా? యాజకుడు. అందుకే తెర చిరిగిపోయినది. ఏమైంది? తెర చిరిగిపోయింది. యాజకుడు, మన దేవుడు యాజకుడు. ఇప్పుడు మనం కూడా ఎవరిని? యాజక సమూహంగా ఉన్న రాజు లేని యాజక సమూహం. ఇప్పుడు ఆయనలో కూడా మనం ఏమై ఉన్నాము? కలిసిపోయాం. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఆయన మన కోసం పనిచేస్తాడు. దేవుడు మన కోసం పనిచేస్తాడు. మనం కూడా ఏం చేయాలి? అర్థమవుతుంది మీకు? చక్కటి అంశం వస్తుంది కదా. ఇక్కడ వాళ్ళిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? నిరపరాధులుగా ఉన్నారు. ఆజ్ఞల చొప్పున, సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుడి దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎవరి దృష్టి కట్టండి? వీళ్ళిద్దరూ దేవుడి దృష్టి, మనుషుల దృష్టి కాదు. మళ్ళీ కూడా నేను చెప్తున్నాను, మనుషులు ఈ రోజు ఉంటారు నీకోసం, సమస్య రాగానే పారిపోతారు కదా. ఈ రోజు నేను సాయం చేస్తాను, ఇంకా పెద్ద సాయం కావాలంటే నా వల్ల కాదు, వాళ్ళు పక్కన వస్తుంది.
నా వల్ల కాదు అని పక్కకు వస్తే వెళ్ళిపోతాను. ఎప్పుడంటే కూడా నేను ఒక్కడే చెప్తాను, ఎప్పటికీ కూడా మనుషుల్ని నమ్మకూడదు. దేవుడిని నమ్మడం, మీ నమ్మిక దేవుడిలో ఉండాలి. మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇవ్వకుండా మనుషులకి ఇచ్చామో, మనుషులు ఈరోజు చల్లగా కనపడతారు. వేడి రాగానే పక్కన వేడుంది నాకు వద్దు అనేది వెళ్ళిపోతారు. ఆ వేడేంటి? అపవాదం తీసుకొచ్చే నరకాగ్ని కలిగిన మాటలు, తలపులు, ఆలోచనలు, సమస్యలు, గోతులకు నెట్టేయడం, అవమానపరచడం, హేళన చేయడం కదా, పాపంలో నడిపించడం, రకరకాలమైన విధానాలు తీసుకొస్తారు. అందుకే నీ విశ్వాసం నీ రక్షణ కాపాడుతుంది అంతము వరకు అన్నాడు. ఎప్పటి వరకు? అంతము వరకు. దేవుడు నాకు సమీపం. ఈ ఇద్దరు భార్య భర్తలు కూడా చక్కగా దేవుని సేవలు పనిచేస్తున్నారు. న్యాయం, నీతి, ధర్మం, ఆజ్ఞల చొప్పున మంచి పిల్లలుగా ఉన్న వ్యక్తులుగా ఉన్నారు. దేవుని దృష్టికి చూడండి, దేవుని దృష్టికి నీతివంతులుగా కనబడుతున్నారు. దేవుని దృష్టి మంచి బిడ్డలు, మంచి తీసుకోండి. దాన్ని పరిశీలన చేసి మీరు తెలుసుకోండి. ఏం చేసి? పరిశీలన చేసి తెలుసుకోండి అంటున్నారు. 2 రాజుల గ్రంథము చూద్దామండి. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8, 9, 10 వచనం మనం చూద్దామండి. బలవంతంగా చేస్తుంది తెలుసా? అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంత భోజనము చేయించు వచ్చిన కాగా ఆమె తన పెనిబెట్టిని చూసి మన ఎదుగు పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచదము. అతను మన ఎదుగు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. చూడండి, వీరిద్దరు భార్య భర్తలు కూడా ఒక తీర్మానం చేసుకున్నారు. ఎవరి విషయంలో? దేవుడి పక్షాన సేవ చేస్తున్న వ్యక్తి కూడా కదండి. దేవుడి పక్షాన సేవ చేస్తున్న వ్యక్తి ఈర్ష్య, దేవుని ఆత్మ పొందుతున్న వ్యక్తి. అక్కడ కూడా జకర్యా మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చిందా లేదా? దేవుని ఆత్మ. ఇద్దరి మీద కూడా దేవుని ఆత్మ ఉన్నది. దేవుని యొక్క పని చేస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తికి ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా ఏమిస్తున్నారు? మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఒక సపోర్ట్ ఏంటి? ఆతిథ్యం ఇస్తున్నారు. ఏమిస్తున్నారు? ఆతిథ్యం ఇస్తున్నారు. ఒక దైవజనుడికి కావాల్సిన ఆతిథ్యం ఇస్తున్నారు. వీళ్ళు కూడా భయభక్తులు కలిగిన కుటుంబం, గనులు కలిగిన కుటుంబం, ఆశీర్వదింపబడిన కుటుంబం, దీవింపబడిన కుటుంబం కదండి. ఈ దీవింపబడిన కుటుంబము ఎవరికి ఇస్తుంది? లోకానికి ఇస్తుంది ఆతిథ్యమో? దేవునికి ఇస్తుంది, దేవుని సేవకులకు ఇస్తుంది. ₹1 అండి, మంచి నీళ్ళైనా సరే మీరు దేవుని జనులకి, దేవుని పిల్లలకు, దైవ జనులకు కానీ చేస్తే దేవుడికి చేసినట్టు. ఎవరికి చేసినట్టు? దేవుడికి చేసినట్టు. ఏదైనా సరే దేవుని నిమిత్తం, దేవుని నామ నిమిత్తం మీద చేస్తే ఇప్పటికి కూడా వ్యక్తం. నీ హృదయమే దేవుని యొక్క ఆలయం ఉన్న సంగతిని మెరుగువా. నీ హృదయంలో ఎవరున్నారు? దేవుడున్నాడు. నీ హృదయం దేవుని ఆలయం ఉంది. ఆ ఆలయం పాడు చేసుకోకూడదు. సమయం దగ్గర పడుతుంది, రోజుల దగ్గర పడుతున్నాయి. సొదొమ గొమొర్రా పాపం, నోవాహు దినాల పాపం కదా, నోవాహు దినాల పాపం, భయంకరమైన విచ్చలవిడితనం. ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క మాట చెప్తే మన నైటు ఒక్కొక్క మాట దైవజనుడు యొక్క నోట్లో, నేను అది నిజంగా జరిగిన సందర్భం, ఆ మాట వింటే నాకు అందరి పగిలిపోయింది. నిజంగా మదనపల్లి రాజశేఖరానికి వాక్యం నైటు పడుకునేటప్పుడు, ఆయన నిద్ర పట్టినప్పుడు వాక్యం పెట్టుకుంటాం. పెద్దవాళ్ళు కదా, వాళ్ళు చాలా లోతైన మాటలు చెప్తారు.
చాలా లోతైన మాటలు చెప్పారు. ఆ మాట విన్నప్పుడు నిజంగా నాకు గుండెలు అట్టే పిండేసినట్టే. నిజంగా సమాజంలో బైబిల్ గ్రంథంలో రాసిన మాట ఎప్పుడు కూడా వ్యర్థం కాదు, అది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. 14 సంవత్సరాల అబ్బాయి ఎంత భయంకరమైన కోరిక కోరాడనంటే, అంత భయంకరమైన కోరిక కోరాడు అంటే తల్లి చచ్చిపోయింది ఆ మాట వినము. ఎలాంటి మాట, ఎలాంటి కోరికలు కోరాడంటే అసలు వినలేని యొక్క విధానం. ఆ మాట చెప్పచ్చో చెప్పకూడదు, అయినా కూడా నేను చెప్తున్నాను అని అంత పెద్ద ఆయన చెప్పినప్పుడు నిజంగా లోకము ఎటు వెళ్ళిపోతుందో, ఏ విధంగా వెళ్ళిపోతుందో అర్థం కాదు. మా అయ్యా ఈరోజు దేవుడు దగ్గర పడుతున్నాడు, అపవాది శోధనలు బయలుపరచబడుతున్నాయి, లోకం పాడైపోతుంది. బహు జాగ్రత్త కలిగిన వారు ఉంటారు. ఇంకా మనకి జీవవాక్యం మనల్ని బ్రతికిస్తున్నాడంటే, మనల్ని మంచి మార్గంలో నడుస్తున్నామని అంటే దేవుని ఆత్మ మనం ఎందుకున్నది. ఎవరి మీద ఉన్నది? మనం ఎందుకు ఉన్నది. దేవుని మీద మనం కొంచెం గొప్ప కొంత భయభక్తులతో ఉన్నామని గుర్తించుకోవాలి. ఉన్న భయభక్తులు, ఉన్న విశ్వాసం, ఉన్న నమ్మకం కదా మనం వదులుకోకూడదు, పోగొట్టుకోకూడదు. అందుకే అంతము వరకు అన్నాడు. అంతము వరకు అని ఎందుకు అన్నాడు? అంతము వరకు అని అంటే అంతకాలం దగ్గర పడేటప్పుడు, అంత దినాలు బయలుపరచినప్పుడు కదండి. విశ్వాసము వదులుకుంటారు కొంతమంది, అవిశ్వాసంలో. అందుకే కదా నేను వచ్చేటప్పుడు విశ్వాసమును కనుగొందునా అని అంటున్నాడు. విశ్వాసమును కనుగొందునా అంటున్నాడు. విశ్వాసం లేని మూర్ఖతరం భాగం జీవించు, కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. ఈరోజు మన లోకంలో నడిపించిన వాళ్ళు రేపు నరకంలో నుండి మనం పంపిస్తారని లేదు. దైవికమైన సన్నిధిలో లోకంలో నుండి దేవుని సన్నిధిలోకి నడిపించేవారు రేపు ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని రాజ్యంలో ఉంటారు. అది గుర్తించుకో, అది గుర్తించుకో, ఆలోచించాలి. ఇది ఈ యొక్క ఇద్దరు కూడా మరి మంచి కుటుంబం దైవజనుడికి ఆతిథ్యం. ఈరోజు దేవుని వాక్యానికి దైవజనులకి అవసరం లేకపోయినా మొదటిగా దేవునికి పని మీరు ఆతిథ్యం, ఏమి ఆతిథ్యం ఇస్తారో మీరే చూసుకోవాలి. ఎలాంటి ఆతిథ్యం ఇస్తారు? మొదటిగా ఆయన ఆహ్వానించడమే మీరు ఆతిథ్యం, ఆయన వాక్యం మీరు అంగీకరించడమే ఆతిథ్యం, ఆయన ప్రాంతంలో మీరు గడపడమే ఆతిథ్యం. తదుపరి మీరు ఇంకేదైనా చేయాలనుకుంటే మీ విశ్వాసాన్ని బట్టి, మీ నమ్మకాన్ని బట్టి, మీ యొక్క ఉద్యమములను బట్టి, మీ ఆసక్తిని బట్టి తర్వాత వీళ్ళు మొదటిగా దేవుని యొక్క వాళ్ళ హృదయంలో దేవునికి ఆతిథ్యం ఇచ్చారు కాబట్టి వచ్చిన దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చారు. కలిగి ఉందామా? కలిగి ఉందామా? ఆదికాండము 18వ అధ్యాయం త్వరగా ముగించేస్తాను. ఆదికాండం 18వ అధ్యాయము దయచేసి కాలు కొడుకుని అంశలు తీర్చుకోండి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకోండి. మంచి మాట చెప్తున్నాడు. ఎండవేళలో ఉన్నాడు. మమ్రే దగ్గర ఉన్న సుదూర వనములో అబ్రహాము ఎండవేళలో గుడారము ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు అతనికి ఎవరు కనపడ్డారని? యెహోవా అతనికి కనపడేది, దేవుడే కనపడాడు. అందుకే మొదటిగా మీరు దేవునికి ఆతిథ్యం ఇవ్వండి అన్నాను. ఎవరికి ఆతిథ్యమో? దేవునికి ఆతిథ్యం ఇవ్వండి. ఇతను మొదటిగా దేవునికి ఇచ్చాడు. అబ్రహాము దేవుని పిలుపుని బట్టి దేవుడికి లోబడి తన తండ్రిని, తన ఇంటిని, తన యొక్క బంధువుని, సమస్తాన్ని వదిలి దేవుడు వచ్చిన వ్యక్తి అబ్రహాముని దర్శించాడా లేదా? దేవుడు నేను నిన్ను పిలిచాను కదా, నేను నిన్ను ఆశీర్వదించాను కదా, ఇదిగో నేను నీకు కనబడుతున్నాను, నీతో మాట్లాడుతున్నాను, నువ్వు పెట్టే భోజనము నేను గుర్తిస్తాను. అందుకే ఈ వ్యక్తి ఏమంటున్నాడు? కనబడగా యెహోవా అతనికి కనబడను, మరియు అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉంటుంది. అతడు వారిని చూచి గుడారపు వారిని ఎదుర్కొనేటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి చూడండి ప్రార్థన చేయండి.
పిలిచాడు, ముగ్గురు మనుషులు పిలిచాడు. పిలిచిన వెంటనే, కనబడిన వెంటనే ఏం చేశారు? నేల మట్టుకు వేశారు. ఒక వ్యక్తి కనబడిన తర్వాత వందన సమర్పణలు చెప్పుకోవాలి, లేదని అంటే శుభములకు తెలియపరచాలి, సమాధానం కలుగుతుంది అక్కడిని తెలియపరుస్తున్నాడు. అబ్రహాము నేర్పుతున్నాడు ఈ మాట మనకు. ఎవరు నేర్పుతున్నాడు? అబ్రహాము నేర్పుతున్నాడు. సంఘం అంటే మొదటిగా నేను చెప్పాను, ఎవరి భార్య? దేవుడు. ఏముండాలి మనకు కూడా? ఒకటి క్రమం ఉండాలి, క్రమంలో మర్యాద ఉండాలి, మర్యాదలో గౌరవం ఉండాలి కదా. గౌరవం వెనకాల ఒక మంచి పరిచయ విశ్వాసం కలిగి ఉన్నాం. అందుకే ఇక్కడ మాట సాగిల పడి నేల మట్టి పొంగి మీరు ఒక్కవలేదండి, రెండు చేయి పట్టుకొని వందనాలు లేదా సమాధానం, నోటి మాటకు సమాధానం. మీరు ఒక్కవలసిన ప్రతి మోకాళ్ళు దేవుని ఎదుగు, ప్రతి నాలుక దేవుని చూపించాలి. అది చాలు. సహోదరులకు ఇచ్చే గౌరవం వందన సమర్పణ. మన యొక్క మోకాళ్ళు దేవుని సన్నిధిలో ఉండాలి, మన నాలుక దేవుని స్థుతించాలి. అందుకే నేను ఎల్లప్పుడూ యెహోవాను స్థుతించి పాట ఎంత మంచి పాట పాడడం కాదండి, దాంట్లో ఉన్న మర్మం కూడా మనం గుర్తించాలి. ఎంత అద్భుతంగా రాశారు, ఎంత వాక్యం ధ్యానించారు. ఆ వాక్యం ఒక పాట రూపంగా మార్చి దేవునికి కనపరచు. ఆ పాట విన్న వాళ్ళందరూ కూడా కింద కావచ్చు, నేను ఒకప్పుడు హిందువును, ఇప్పుడు హిందువును అయినా కూడా మీ పాటలు ఎప్పుడు శుభోదయంగా నేను వింటాను. ఆ పాట అనేక మంది బిడ్డల్ని దేవుని వైపు మార్చడానికి మన పరిచయం. అంతేనండి, నేల మట్టుకు వంగి ప్రభు నీ కటాక్షము నా విన్నానున్నాడలా, ఇప్పుడు నీ దాసుల్ని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదని దయచేసి కాలు పడుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనడి, కొంచెము ఆహారం తెచ్చింది, మీ ప్రాణములను బలపరుచుకొనడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీరు మీ దాసు నిజం వచ్చిందంటే దేవుని ఉద్దేశం ఎలా గమనించాలండి? ఇందు నిమిత్తమే కదా మీ దాసు దగ్గరికి వచ్చింది. కావాల్సిన ఆయన సృష్టింపబడితేనే ఇవన్నీ సృష్టింపబడతాయి కదా. ఈ రాళ్ళు ఆహారం, ఈ రాళ్ళు నన్ను స్థుతిస్తాయి కదా. దేవుని మాట నుంచి వచ్చే ప్రతి మాట వ్యక్తిని బాగా బతికిస్తుందని మత సువార్తలో తెలియపరచాడు కదా. అవసరమా? లేదు కదా. పొట్టి జక్కయ్య ఇంట్లోకి యేసు ప్రభు వచ్చాడు. మరి అబ్రహామే కుటుంబంలోకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటి. కనబడింది ఒక వ్యక్తే, మరి అక్కడ అబ్రహాము చూస్తున్నది వచ్చింది ఒక వ్యక్తే, చూస్తున్నది ముగ్గురిని. ఏ కాలంలో, ఏ సమయంలో, ఏ యుగంలో మనం ఎవరెవరిని చూస్తున్నాం, ఎలా ఉంటున్నాం? తండ్రి కాలం, పరిశుద్ధాత్మ కాలం, కుమారుని కాలం కదా. ఎన్ని యుగాలు మనకి కనబడుతుంది. ఆయా రీతిలో మనం గమనించుకోవాలి. నిమిత్తమే కదా మీరు వచ్చారు. అలానే సేవకులు కూడా మరి ఆహారం కోసమో వాటి కోసమని ఎప్పుడు అనుకోబాక.